శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కర్ణుడి యొక్క జననం గురించి చెప్పుకున్నాం. ఆ కర్ణుడు ఎట్లాగా జన్మించాడు, ఆ జన్మ కారణం ఏమిటి, ఆయన జన్మించిన తర్వాత కుంతీదేవి ఎట్లా దుఃఖించింది, అంత సహజ కవచ కుండలాలతో పుట్టినటువంటి ఆ పుత్రుణ్ణి వదిలేటప్పుడు కుంతి చాలా బాధపడింది. ఆ చంటి పుట్టినటువంటి కుర్రవాణ్ణి ఒక పెట్టెలో పెట్టి దానికి చక్కగా గాలి తగిలేటట్టుగా కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆ నదిలో అశ్వనదీ జలంలో ఆ పెట్టెని విడిచిపెట్టింది. అలా ఆ పెట్టెని విడిచిపెట్టినప్పుడు ఆ తల్లి చాలా దుఃఖాన్ని అనుభవించింది. కానీ ఏమి చేయగలదు? అమృతం నుండి పుట్టినటువంటి దివ్యమైనటువంటి కవచకుండలాలు ధరించాడు కాబట్టి ఆ కవచకుండలాలే ఆ దైవకుమారుణ్ణి రక్షించాయి. అలా ఉండగా ఏతస్మిన్నేవ కాలే తు ధృతరాష్ట్రస్య వై సఖా సూతో అధిరథ ఇచ్చేవ సదారో జాహ్నవీం యయో. అదే సమయంలో ధృతరాష్ట్రుడికి మిత్రుడైనటువంటి సూతుడు, అతడి పేరు అధిరథుడు అంటారు. ఆ అధిరథుడు భార్యతో కలిసి గంగానదికి వెళ్ళాడు. తస్య భార్య అభవత్ రాజన్ రూపేణా సదృశీ భువి రాధా నామ మహాభాగా నసా పుత్రమవిందత. ఆ అధిరథుని భార్య రాధ, ఆమె అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది, గొప్ప సౌభాగ్యం కలిగినటువంటిది. కానీ సంతానం లేదు ఆమెకు. అపత్యార్థే పరం యత్నం అకరోత్య విశేషతః సాధదర్సాధ మంజూషాం బుహ్యమానాం యదృచ్ఛయా. పాపం సంతానం కోసం విశేషమైనటువంటి ప్రయత్నాలు చేశారు, అనేక వ్రతాలు చేశారు, పూజలు చేశారు, అనేకములైన మొక్కులు పెట్టుకున్నారు పాపం. కానీ వాళ్ళకి సంతానం కలగల. దాంతో వాళ్ళు ఆ గంగానదికి వచ్చారు. ఆ గంగానదిలో అనుకోకుండా అలల మీద కదులుతున్నటువంటి ఆ పెట్టెను ఆమె చూసింది. దత్తరక్షా ప్రతిసరాం అన్వాలంబన శోభనాం ఊర్మీతరంగైర్జాహ్నవ్యా సమానీతాముపహ్వరం. ఆ పెట్టె చుట్టూ రక్షణ కోసం కట్టినటువంటి లతలున్నాయి. చాలా సింధూర లేపనం చేయబడింది, చాలా అందంగా ఉంది. ఆ గంగా తరంగాల చేత అది ఆ తీరానికి తీసుకురాబడింది. సాతు కౌతూహలాత్ ప్రాప్తాంగ్రాహయామాస భావిని తతో నివేదయామాస సూతస్యాధిరథస్య వై. ఆ రాధ తన దగ్గరికి వచ్చినటువంటి ఆ పెట్టెను కుతూహలంతో పట్టుకుంది. వెంటనే ఆ విషయం అధిరథుడికి చెప్పింది. స తాముద్ధృత్య మంజూషాం ఉత్సార్య జలమంతికాత్యంత్రైరుద్ఘాటయామాస సోపశ్యత్ తత్ర బాలకం. వెంటనే అధిరథుడు కూడా వచ్చి ఆ పెట్టెని జాగ్రత్తగా తీసుకొచ్చి నీటిలోంచి బయటికి తీసుకొచ్చాడు. యంత్ర సహాయంతో ఆ పెట్టిని తెరిపించాడు. దాని లోపల ఒక చక్కటి బాలకుణ్ణి చూశాడు. తరుణాదిత్య సంకాసం హేమవర్మధరం తథా మృష్టకుండలయుక్తేన వదనేన విరాజత. ఎలా ఉన్నాడు ఆ కుర్రవాడంటే చాలా లేతగా ఉన్నాడు, చిన్న పసి బాలుడు. సువర్ణమైనటువంటి కవచాన్ని ధరించాడు. చెవులకు తగిలించినటువంటి కుండలాలతోటి ఆ ముఖం దేదీప్యమానంగా విరాజిల్లుతోందిట. సమాతో ససూతో భార్యయా సార్ధం విస్మయోత్ఫుల్లలోచన అంకమారోప్యతం బాలం భార్యాం వచనమబ్రవీత్. ఆ అతిరథునకు రాధకు కూడా ఆ కుర్రవాణ్ణి చూసేప్పటికి ఆశ్చర్యంతో కళ్ళు వికసించాయి. పాపం సంతానం లేక బాధపడుతున్నారు. దాంతో వాళ్ళకు ఒక కుర్రవాడు అలా దొరికేటప్పటికీ ఆ శిశువు ఎంతో ఆనందం కలిగింది వాళ్ళకి. వెంటనే అధిరథుడు ఆ బాలకుణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ భార్యతోటి ఈ విధంగా అన్నాడు. ఇదమప్యద్భుతం భీరు యతో జాతోస్మి భావిని దృష్టవాన్ దేవగర్భోయం మన్యేస్మాన్ సముపాగతః. ఓ రాధ,
నేను పుట్టినాటి నుండి ఈ రోజునే ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని చూసినప్పటి వరకు నేను పుట్టిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని నేను చూడలేదు. ఎవరో దేవతా బాలకుడు ఇతడు, అందులో ఏమీ సందేహం లేదు. మన దగ్గరికి వచ్చాడు అనుకుంటున్నాను. అనపత్యస్య పుత్రోయం దేవైర్దత్తో ధ్రువం మమ ఇత్యుక్త్వా తం దదౌ పుత్రం రాధాయై సమహీపతే. సంతానం లేని నాకు ఆ దేవుడిచ్చినటువంటి బిడ్డ అని ఆ బాలకుణ్ణి అలా ఎంతో ఆత్మీయంగా చూసుకుని రాధాదేవికి ఇచ్చాడు ఆ అధిరథుడు. ప్రతిజగ్రాహతం రాధా విధివద్ దివ్యరూపిణం పుత్రం కమలగర్భాభం దేవగర్భం శ్రియావృతం స్తన్యం సమాశ్రవచ్చాస్యాహ దైవాదిత్యధ నిశ్చయః. అతడు ఎలా ఉన్నాడంటే తామర పుష్పంలో ఆ కర్ణికారము అందులో ఉండేటువంటి బొడ్డు ఎలాగైతే ఉంటుందో కాంతితోటి అలా దివ్య రూపంతో ఒప్పారుతున్నాడు ఆ బాలకుడు. ఆ రాధ ఎంతో ఆనందంగా ఇది దైవ ప్రసాదంగా భావించి ఆ కుర్రవాణ్ణి దగ్గరికి తీసుకుంది. దైవికంగానే ఆమె యొక్క ఆ స్తనముల నుండి స్తన్యం పాలు ప్రవహించేట. పుపోష చైనం విధివత్ వవృధే సచ వీర్యవాన్ తత ప్రభృతి చాప్యన్యే ప్రాభవన్ నౌరసాసుతాః. వెంటనే ఆ రాధ ఆ బాలకుడిని యథావిధిగా పోషించింది. ఆ బాలకుడు కూడా చాలా బలవంతుడే అభివృద్ధిని చెందాడు. అప్పటి నుండి ఆమెకు చాలామంది పిల్లలు పుట్టారు. వసువర్మధరం దృష్ట్వా తం బాలం హేమకుండలం నామాస్య వసుషేణేతి తతశ్చక్రుర్ద్విజాదయః. ఇతనికి ఒంట్లి మీద బంగారు కవచం ఉంది, బంగారు కుండలాలు ఉన్నాయి. అందువలన ఆ బాలకుడిని చూసి అతడికి నామకరణం చేసేప్పుడు బ్రాహ్మణులు సార్థకంగా ఉండాలని వసుషేణుడు అని పేరు పెట్టారు. ఏవం సూతపుత్రత్వం జగామామిత విక్రమ వసుషేణ ఇతి ఖ్యాత వృష ఇత్యేవ చ ప్రభు. ఆ అమిత విక్రముడైనటువంటి ఆ ప్రభు ఈ రీతిగా సూతపుత్రుడయ్యాడు, వసుషేణుడిగా ప్రసిద్ధి పొందాడు. సూతస్య వవృధే అంగేషు శ్రేష్టపుత్ర సవీర్యవాన్ చారేణ విదితశ్చాసీత్ పృథయా దివ్యవర్మభృత్. శ్రేష్టమైనటువంటి చక్కటి కాంతితో ఉన్నటువంటి వాడు, మహాపరాక్రమశాలి అయినటువంటి ఆ సూతపుత్రుడు అంగదేశంలో వృద్ధిని పొందాడు. దివ్య కవచధారి అయినటువంటి అతన్ని గురించి చారుల ద్వారా పృథకి తెలిసిందిట. సూతస్త్వదిరథ పుత్రం వివృద్ధం సమయేన తం దృష్ట్వా ప్రస్థాపయామాస పురం వారణసాహ్వయం. సూతుడైనటువంటి అధిరథుడు తన కుమారుడి యొక్క ఎదుగుదలని గమనించి తగిన సమయంలో అతన్ని హస్తినాపురికి పంపెట్ట. తత్రోపసదనం చక్రే ద్రోణస్యేష్వస్త్రకర్మణి సఖ్యం దుర్యోధనేనైవం అగమత్ సచ వీర్యవాన్. అక్కడ కర్ణుడు అస్త్ర విద్యా శిక్షణకే ద్రోణుడి శిష్యుడయ్యాడు. పరాక్రమశాలి అయినటువంటి ఆ వసుషేణుడు అక్కడే దుర్యోధనుడితో మైత్రిని కూడా పొందాడు. ద్రోణాత్ కృపాచ్చ రామాచ్చ సోస్త్రగ్రామం చతుర్విధం లబ్ధ్వా లోకే అభవత్ ఖ్యాత పరమేశ్వాసుతంగతః. ఆ కర్ణుడు ద్రోణు నుండి, కృపుని నుండి, పరశురాముని నుండి 4 విధాలైనటువంటి అస్త్ర విద్యను పొందాడు. లోకంలో మేటి విలుకాడిగా అతను ప్రఖ్యాతిని కూడా పొందాడు. సంధాయ ధార్తరాష్ట్రేణ పార్థానాం విప్రియేరతః యోద్ధుమాసంసతే నిత్యం ఫాల్గునేన మహాత్మన. అయితే దుర్యోధనుడితో స్నేహం చేసి పాండవులకు కీడు చేయడంలో ఆసక్తుడయ్యాడు. మహాత్ముడైనటువంటి అర్జునుడితోటే పోరాడాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు. సదాహితస్య స్పర్ధాసీత్ అర్జునేన విశాంపతే అర్జునశ్చ కర్ణేన యతో దృష్టో బభూవసః. ఈ కర్ణార్జునులు ఇద్దరు కూడా ఒకళ్ళ వెంట ఒకళ్ళు పడిన నాటి నుండి కూడా కర్ణుడికి ఎప్పుడూ అర్జునుడితోటే పోటీ. అలాగే అర్జునుడికి కూడా కర్ణుడితో పోటీ. ఎందుకంటే ఇద్దరు కూడా విలువిద్యలో మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళు. అందువలన ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోటీ ఉండేది. ఏతద్గుహ్యం మహారాజా సూర్యస్యాసీన్న సంశయః యః సూర్య సంభవ కర్ణః కుంచాం సూతకులే తథా. ఓ మహారాజా, తన వలన కుంతికి పుట్టినటువంటి కొడుకు కర్ణుడు సూతకులంలో పెరిగాడన్న విషయం సూర్యుని దగ్గర కూడా అది రహస్యంగానే ఉండిపోయింది, దేవరహస్యంగా. అందులో ఏమీ సందేహం లేదు.
తంతు కుండలినం దృష్ట్వా వర్మణా చ సమన్వితం అవధ్యం సమరే మత్వా పర్యతప్యయుధిష్ఠిరః. సహజమైనటువంటి కవచ కుండలాలతో ఉన్నటువంటి కర్ణుడిని చూసి యుద్ధంలో అతన్ని చంపడం చాలా కష్టము అని భావించినటువంటి యుధిష్ఠిరుడు ఎప్పుడూ మనసులో బాధపడుతూ ఉండేవాడు. ఎందుకంటే అతని పరాక్రమము యుధిష్ఠిరుడు గమనించిన వాడయ్యాడు. అందువలన ఈ అర్జునునికి ఇతనికి సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ అర్జునుడిని ఈ కర్ణుడిని ఎలా ఓడించడమో అని మనస్సులో అప్పుడప్పుడు వ్యధ చెందుతూ ఉండేవాడు. యదాచ కర్ణో రాజేంద్ర భానుమంతం దివాకరం స్తౌతి మధ్యం దినే ప్రాప్తే ప్రాంజలి సలిలే స్థితః తత్రైనముపతిష్టంతి బ్రాహ్మణా ధనహేతునా నాదేయం తస్య తత్కాలే కించిదస్తి ద్విజాతిషు. అయితే ఆ కర్ణుడు మధ్యాహ్న కాలంలో నీట నిలిచి చేతులు జోడించి కిరణమాలైనటువంటి సూర్యుడిని ప్రస్తుతించేటప్పుడు బ్రాహ్మణులు ఎవరైనా అతని దగ్గరికి వచ్చి ఏదైనా యాచిస్తే ధనాన్ని కానీ ఏదైనా యాచిస్తే కనుక ఎప్పుడు కాదనేటువంటి వాడు కాదు, అతని వ్రతం అది. అందువలన ధనాన్ని యాచించడానికి కర్ణుడి దగ్గరికి ఆ సమయంలో చాలామంది బ్రాహ్మణులు వస్తూ ఉండేవారు. ఆ సమయంలో బ్రాహ్మణులు ఏది అడిగినప్పటికీ ఆ కర్ణుడు ఇచ్చేటువంటి వాడు. అదొక వ్రత దీక్షగా చేసేవాడు. తమింద్రో బ్రాహ్మణో భూత్వా భిక్షాం దేహి ఇత్యుపస్థిత స్వాగతం చేతి రాధేయ తమధ ప్రత్యభాషత. అప్పుడు ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి దేహి అంటూ కర్ణుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాధేయుడు అతడికి స్వాగతమని ఇంద్రుడికి బదులిచ్చాడు. ఈ విధంగా ఆ దేవేంద్రుడు ఈ కర్ణుడి దగ్గర నుంచి ఆ కవచకుండలాలు గ్రహించాలి, ఎందుకంటే అర్జునుడి కోసమని గ్రహించాలి అని అనుకున్నాడు. ఆ కవచకుండలాలు ఉన్నంతకాలము కూడా అతన్ని చంపడం అనేటువంటిది చాలా కష్టం, అతనికి మృత్యువు రాదు. అందువలన అది గ్రహించినటువంటి వాడైన ఇంద్రుడు రాబోయే యుద్ధంలో అర్జునుడి పైచేయి కావాలనే ఉద్దేశంతో ఈ కర్ణుడి దగ్గర ఆ కవచకుండలాలు యాచించాలి అని నిశ్చయం చేసుకుని ఏ సమయంలో అయితే కర్ణుడికి వ్రతం అనేటువంటిది ఉందో ఆ వ్రతాన్ని సాకుగా చేసుకుని ఆ సమయంలో వచ్చాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కుండలాహరణ పర్వణి రాధాకర్ణ ప్రాప్తౌ నవాధిక 300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో రాధాకర్ణ ప్రాప్తి అనేటువంటి 309వ అధ్యాయం పూర్తయింది. 310వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, దేవరాజమనుప్రాప్తం బ్రాహ్మణఛద్మనావృతం దృష్ట్వా స్వాగతమిచ్చాహ నబుబోధాస్య మానసం. ఆ బ్రాహ్మణ వేషంతో తనను తాను కప్పిపుచ్చుకుని తన దగ్గరికి వచ్చినటువంటి ఇంద్రుడిని చూశాడు కర్ణుడు. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అనుకున్నాడు, స్వాగతం చెప్పాడు. ఇంద్రుడి యొక్క మనస్సుని ఆయన గ్రహించలేకపోయాడు. హిరణ్యకంఠీ ప్రమదాహ గ్రామాన్ వా బహుగోకులాన్ కిందదానీతి తం విప్రంబువాచాధిరధిస్తత. ఆ అధిరథుడి యొక్క పుత్రుడైనటువంటి కర్ణుడు, మెళ్ళో బంగారం ధరించినటువంటి స్త్రీలు కావాలా నీకు? గోగణాలు సమృద్ధిగా ఉండేటువంటి గ్రామాలు కావాలా? వేటిని ఇవ్వమంటావయ్యా అని బ్రాహ్మణుని అడిగట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సమాధానం చెప్తున్నాడు. హిరణ్యకంఠ్య ప్రమదాహ యచ్చాన్యత్ ప్రీతివర్ధనం నాహం దత్తమిహేచ్ఛామి తదర్థిభ్య ప్రదీయతాం. నాకు ఈ బంగారు నగలు దాల్చినటువంటి స్త్రీలతో పని లేదయ్యా. ఆనందాన్ని పెంచేటువంటి మరేదైనా కానీ నువ్వు ఇచ్చినా కానీ నాకు అవసరం లేదు. వాటిని కోరేటువంటి వాళ్ళకి వాటిని ఇవ్వు. యదేత సహజం వర్మ కుండలేచ తవానఘ ఏతదుత్కృత్యం ఏ దేహి యది సత్యవతో భవాన్. ఓ కర్ణ, ఓ అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు నువ్వు. సత్యవ్రతుడివే కనుకైతే నువ్వు ఏదైనా అడిగింది లేదనకుండా ఇచ్చేటువంటి ఒక సత్యవ్రతము కలిగినటువంటి వాడువే నువ్వైతే కనుక నీ సహజమైనటువంటి కవచాన్ని కుండలాలను కోసి నాకు ఇవ్వయ్యా అన్నాడు. ఏతదిచ్ఛామ్యహం క్షిప్రం త్వయా దత్తం పరంతప ఏషమే సర్వలాభానాం లాభ పరమకోమతః. ఓ పరంతప, నువ్వు వాటిని దానం చేస్తే నేను తీసుకుని వెంటనే పెడతాను. సర్వలాభాలలోనూ అదే నాకు గొప్ప లాభమయ్యా, దానికోసమే నేను వచ్చాను అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, అవనిం ప్రమదాగాస్త్య నివాసం బహువార్షికం తత్తే విప్రప్రదాస్యామి నతు వర్మసకుండలం. చెప్పేటప్పుడు,
ఓ విప్రా, ఇది ఎందుకయ్యా నీకు కవచము కుండలాలు ఎందుకయ్యా బ్రాహ్మణుడు నువ్వు? భూమిని, స్త్రీలను, గోవులను, భవనాలను, సంవత్సర పర్యంతం సాగేటువంటి జీవనభృతి ఏది కావాలంటే అది అడిగి అవన్నీ ఇస్తాను నీకు, ఈ కవచకుండలాన్ని ఇవ్వను అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏవం బహువిధైర్వాక్, ఇలా ఈ విధంగా చెప్పాడు. ఏవం బహువిధైర్వాక్యై యాచ్యమానస్సతు ద్విజ కర్ణేన భరతశ్రేష్ఠ నాణ్యం వరమయాచత. ఈ విధంగా అనేక రకాలుగా చెప్పాడు ఆ కర్ణుడు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు కర్ణుని నుండి వేరొక వరాన్ని కోరుకోలేదట. సాంత్వితశ్చ యథాశక్తి పూజితశ్చ యథావిధి నచాన్యం సద్విజ శ్రేష్ఠ కామయామాస వైవరం. యథాశక్తిగా అతన్ని అనునయించాడు, అర్చించాడు, పూజించాడు. నీకు కావలసింది ఏదైనా అడిగిస్తానయ్యా, ఇది ఒకటి అడక్కు అని అన్నాడు. అయినా కానీ ఆ బ్రాహ్మణుడు ఇష్టపడలేదు. యదా నాణ్యం ప్రవృణుతే వరం వై ద్విజసత్తమ వినాశ్య సహజం వర్మ కుండలే చ విశాంపతే తదైనమబ్రవీద్భూయ రాధేయ ప్రహసన్నివా. ఈ సహజ కొండల సహజ కవచ కుండలాన్ని తప్ప మరొక వరాన్ని ఆ బ్రాహ్మణుడు కోరలేదట. అప్పుడు రాధేయుడు నవ్వుతూ అతడితోటి ఈ విధంగా అన్నట్ట, సహజం వర్మ మే విప్ర కుండలే చామృతోద్భవే తేనావధ్యోస్మి లోకేషు నైతజ్జహామ్యహం. ఓ బ్రాహ్మణోత్తమా, ఈ కవచం నా శరీరంతో పుట్టిందయ్యా, శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటిది. ఈ కుండలాల అమృతం నుండి పుట్టినటువంటివి. ఇవి ఉన్నంతకాలము నేను అవధ్యుణ్ణి, అందుకని నేను వీటిని విడిచిపెట్టలేను అన్నాడు. విశాలం పృథివీరాజ్యం క్షేమం నిహత కంటకం ప్రతిగృహ్ణీష్వ మత్తస్వం సాధు బ్రాహ్మణ పొంగవ. అంతేకాదయ్యా ఓ బ్రాహ్మణోత్తమ, నిష్కంటకమై క్షేమంగా ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి సామ్రాజ్యం ఉంది, నా రాజ్యం అంతా. ఆ రాజ్యమంతా నువ్వు స్వీకరించు, నీకది ఉపయోగంగా ఉంటుంది అని చెప్పాడు. కుండలాభ్యాం విముక్తోహం వర్మణా సహజేన చ గమనీయో భవిష్యామి శత్రువునాం ద్విజసత్తమా. నేను కనుక ఈ కుండలాన్నో సహజ కవచాన్ని కనుక కోల్పోతే శత్రువులు నా మీదకి చాలా తేలిగ్గా వచ్చేయగలరయ్యా, వాళ్ళకి చిక్కిపోతాను నేను అని అన్నాడు. యదాన్యం నవరం వవ్రే భగవాన్ పాకశాసన తత ప్రహస్య కర్ణస్థం పునరిత్య బ్రవీత్వచ. అయితే ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి ఇంద్రుడు వేరొక వరాన్ని కోరడానికి ఎంత మాత్రమూ ఇష్టపడలేదు. అప్పుడు కర్ణుడు నవ్వి మళ్ళా ఈ విధంగా అన్నట్ట, విదితో దేవదేవేశ ప్రాగేవాసి మమ ప్రభో నతు న్యాయం మయా దాతుం తవ శక్ర వృధావరం. ఓ మహానుభావ, నువ్వు ఎవరో నాకు తెలుసు అయ్యా, నువ్వు ఇంద్రుడు అని నాకు తెలుసు. నిష్ఫలమైనటువంటి వరాన్ని నేను నీకు ఇవ్వడం న్యాయం కాదు అని చెప్పాడు. త్వం హి దేవేశ్వర సాక్షాత్ త్వయా దేయో వరో మమ అన్యేషాం చైవ భూతానాం ఈశ్వరో హ్యసి భూతకృత్. నువ్వు సాక్షాత్తు దేవేంద్రుడు, సర్వ ప్రాణులకు కర్తవు, పాలకుడవు, రక్షకుడవు నువ్వు. కాబట్టి నువ్వే నాకు వరం ఇవ్వడం ధర్మం, కానీ నేను నీకు వరం ఇవ్వడం అయ్యా. యది దాస్యామి తే దేవకుండలే కవచం తథా వజ్యతాముపయాస్యామి త్వం చ శక్రావహస్యతాం తస్మాద్ వినిమయం కృత్వా కుండలే వర్మచోత్తం హరస్వ శక్ర కామం మే నదజ్యామహమన్యథా. నీకు ఈ కవచాన్ని కుండలాన్ని ఇస్తే నన్ను శత్రువులు చాలా తేలిగ్గా సంహరించగలరు, నువ్వు నవ్వులు పాలవుతావు. కాబట్టి వాటికి బదులు మరి ఏదైనా ఇచ్చి కుండలాలను ఉత్తమ కవచాన్ని నువ్వు యథేచ్ఛగా తీసుకెళ్ళు, లేకపోతే కనుక నేను ఈ కవచ కుండలాలను ఇవ్వలేను. ఏదైనా వినిమయం చెయ్యి, ఎందుకంటే నువ్వు దేవతలందరికీ రాజు అయినటువంటి వాడు, దేవేంద్రుడవు. అందువలన అలా వినిమయం చేసిపోని తీసుకు అన్నాడు. అంటే అప్పుడు శక్రుడు చెబుతున్నాడు, విదితోహం రవేహ పూర్వం ఆయానేవ తవాంతికం తేన తే సర్వమాఖ్యాతం ఏవమే తన్న సంశయ. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, ఈ సూర్యుడు నాకంటా ముందర నీ దగ్గరికి వచ్చాడని నాకు తెలుసయ్యా, ఆయనే నీకంతా చెప్పాడు, సంశయం ఏమీ లేదు. కామమస్తు తథా తాత తవ కర్ణ యథేచ్ఛసి వర్జయత్వా తు మే వజ్రం ప్రవృణీష్వ యథేచ్ఛసి. సరే కర్ణ, అలాగే కోరుకో. నువ్వు కోరుకున్నట్లుగానే నేను కూడా నీకు వరం ఇస్తాను, బదులిస్తాను. ఒక్క నా వజ్రాయుధం తప్ప మరేది కావాలన్నా నువ్వు కోరుకో అన్నాడు. అంటే అప్పుడు
కర్ణుడు అంటున్నాడు, తతకర్ణ ప్రహృష్టస్తు ఉపసంగమ్య వాసవం అమోఘాం శక్తిమభ్యేత్య వబ్రే సంపూర్ణమానస. అప్పుడు కర్ణుడు ఆనందంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి పరిపూర్ణ హృదయంతో అమోఘమైనటువంటి శక్తి కావాలయ్యా నాకు అన్నాడు. శక్తి ఆయుధం కావాలని, అది వ్యర్థం కాకూడదు, అమోఘమై ఉండాలని. వర్మణ కుండలాభ్యాంచ శక్తి మే దేహి వాసవ అమోఘాం శత్రు సంఘానాం ఘాతినీం పృతనాముఖే. ఇంద్ర, ఈ కవచ కుండలాలకు బదులు సేనాముఖంలో శత్రు సంఘాలను సంహరించగలిగినటువంటి అమోఘమైనటువంటి శక్తిని నాకు ఇవ్వు, ఈ కవచ కుండలాలను చేసుకో అన్నాడు. తత సంచిత్య మనసా ముహూర్తిమివ వాసవ శక్త్యర్థం పృథివీపాల కర్ణం వాక్యమధాబ్రవీత్. అప్పుడు ఇంద్రుడు శక్తి ప్రధాన విషయాన్ని గురించి కాసేపు ఆలోచించాడు. అంత అమోఘమైనటువంటి శక్తిని ఇవ్వడమా మాండమా అని ఆలోచించి కర్ణుడితో ఈ విధంగా అన్నాడు, కుండలే మే ప్రయచ్చస్వ వర్మచైవ శరీరజం గృహాణ కర్ణశక్తిం త్వం అనేన సమయేన చ. సరే కర్ణ, నువ్వు ఈ కుండలాలను సహజ కవచాన్ని కూడా నాకు ఇవ్వు, శక్తిని స్వీకరించు. అయితే దీనికి ఒక నియమం ఉన్నది. అమోఘా హంతి శతసహ శత్రూన్ మమ కరచ్యుత పునశ్చ పాణిమభ్యేతి మమ దైత్యాన్ వినిఘ్నత. నేను దైత్యుల్ని సంహరించేటప్పుడు నా చేతి నుండి వెలువడినటువంటి ఈ శక్తి అమోఘమైనటువంటి వందల కొలది శత్రువుల్ని చంపి మళ్ళా నా చేతికి వస్తుంది. అందువలన సేయం తవకర ప్రాప్త, అటువంటి ఈ శక్తి నీ చేతికి ఇచ్చిస్తే కనుక హత్వైకం రివమూర్జితం గర్జంతం ప్రతపంతం చ మామైవేష్యతి సూతజా. బలవంతుడే గర్జిస్తూ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్న శత్రువుని ఒక్కని మాత్రం చంపగలదు. చంపి మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. నీ ఇష్టం, నువ్వు తీసుకో, ప్రయోగించుకో. కానీ ఒకసారి ఒకళ్ళ మీదనే నువ్వు ప్రయోగించగలవు. ఇది ప్రయోగించిన తర్వాత నువ్వు ఎవరి మీద అయితే ప్రయోగించావో ఆ శత్రువుని తప్పనిసరిగా సంహరించి మళ్ళీ నా దగ్గరికి వస్తుందని అనేటప్పటికప్పుడు కర్ణుడు అంటాడు, ఏకమేవాహమిచ్చామి రిపుం హంతుం మహాహవే గర్జంతం ప్రతపంతం చ యతో మమ భయం భవేత్. అప్పుడు కర్ణుడు చెప్పాడు, నన్ను ఎప్పుడూ భయపడుతూ మహారణ రంగంలో గర్జిస్తూ ప్రతాపాన్ని ప్రదర్శించేటువంటి ఒకే ఒక్క శత్రువు ఉన్నాడయ్యా, ఆ శత్రువుని నేనే చంపాలనుకుంటున్నాను, అందువల్ల నాకు అది చాలు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఏకం హనిష్యసి రిపుం గర్జంతం బలినం వ్రణే త్వంతుయం ప్రార్థయస్యేకం రక్షతే స మహాత్మన యమాహుర్వేద విద్వాంసః వరార్హమపరాజితం నారాయణమచించంచ తేన కృష్ణేన రక్షతే. యుద్ధంలో గర్జించేటువంటి బలవంతుడైనటువంటి శత్రువుని చంపుతుంది. అయితే నువ్వు చంపదలుచుకున్నటువంటి వ్యక్తిని పరమాత్మ రక్షిస్తున్నాడు. వేదవేత్తలందరూ కూడా పురుషోత్తముడిని, అపరాజితుడని, అచంచరూపుడని, నారాయణుడని చెబుతూ ఉంటారు ఆ కృష్ణుణ్ణి. అటువంటి ఆ కృష్ణుడు ఆ వీరుణ్ణి రక్షిస్తున్నాడయ్యా అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, ఏవమప్యస్తు భగవన్ ఏకవీరవధే మమ అమోఘాం దేహి మే శక్తిం యథాహన్యాం ప్రతాపినాం. ఓ భగవంతుడా, అలా అయినప్పటికీ సరే ఒక్కరినే చంపగలిగినటువంటి అమోఘమైనటువంటి శక్తిని నాకు ఇవ్వు, దాంతో ప్రతాపశాలైనటువంటి శత్రువుని నేను చంపుతాను. ఉత్కృత్యతు ప్రదాస్యామి కుండలే కవచంచతే నికృత్తేషు తు గాత్రేషు నమే భీభత్సతా భవేత్. అయితే కవచము కుండలాలు సహజంగా ఉన్నటువంటివి నాకు, అందువల్ల ఇవి కోసి నీకు ఇవ్వాలి. అలా కోసేటప్పుడు నా శరీరావయవాలను కోసినప్పుడు నేను భయంకరంగా కనిపించకూడదు. అందువలన అటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు చేయవేయాలి అన్నాడు. అనేప్పటికప్పుడు ఇంద్రుడు అన్నాడు, నతే భీభత్సతా కన్నా భవిష్యతి కథంచన వ్రణశ్చైవ నగాత్రేషు యస్త్వం నానృతమిచ్చసి. ఓ కర్ణ, నీ శరీరం మీద ఏ విధంగానూ భీభత్సంగా ఉండదు, అసలు గాయం కూడా అవ్వదు. నువ్వు అసత్యాన్ని ఇష్టపడవు కాబట్టి నీకు గాయాలు కూడా కావయ్యా అని చెప్పాడు. యాదృశస్తే పితుర్వర్ణ తేజశ్చ వదతాం వరా తాదృశేనైవ వర్ణేన త్వంకన్న భవితా పునః విద్యమానేషు శస్త్రేషు యద్యమోఘామ సంశయే ప్రమత్తో మోక్షసే చాపి త్వయ్యేవైషా పతిష్యతి. ఓ
ఓ కర్ణ, నీ తండ్రి రంగు ఎలా అయితే ఉంటుందో, నీ తండ్రి యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అటువంటి రంగు తేజస్సు నీ శరీరానికి మళ్ళీ వస్తాయ్యా. నీ దగ్గర మరొక ఆయుధం ఉన్నప్పుడు, ప్రాణ సంకట స్థితి లేనప్పుడు ఏమరపాటుతో ఈ అమోఘ శక్తిని కనుక ప్రయోగిస్తే అది నీ మీదనే పడుతుంది. జాగ్రత్త. అంటే నీ యొక్క ఆయుధాలు లేనప్పుడు, నువ్వు అతన్ని చంపడానికి మరి ఏమీటువంటిది లేనప్పుడు నువ్వు ఈ అమోఘమైనటువంటి శక్తిని ప్రయోగించాలి. అలా ప్రయోగిస్తే అది ఒక్కరిని మాత్రమే చంపుతుంది, చంపి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అన్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, సంశయం పరమం ప్రాప్య విమోక్షే వాసవీమిమాం యథా మమాత్మశక్రత్వం సత్యమే తద్బ్రవీమితే. ఇప్పుడు కర్ణుడు చెప్పాడు, దేవేంద్ర, నువ్వు చెప్పినట్టుగా తీవ్రమైనటువంటి ప్రాణ సంకట స్థితి ఏర్పడినప్పుడే నేను ఈ వాసవీ శక్తిని ప్రయోగిస్తాను. ఈ వాస్తవం నీకు చెబుతున్నాను. నా దగ్గర శక్తి ఉన్నంతకాలం నా శక్తితోటే నేను యుద్ధం చేస్తాను. అంత ప్రాణ సంకటమైనటువంటి స్థితి ఏదైనా ఏర్పడితే అటువంటి పరిస్థితుల్లో మాత్రమే నేను ఈ శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తానయ్యా, అందులో ఏమీ సందేహం లేదు అని ఆ కర్ణుడు ఆ వాసవీ శక్తిని ప్రయోగించడానికి దేవేంద్రుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నేను చేస్తాను అని కూడా మాటిచ్చాడు. ఈ వాస్తవాన్ని నేను నీకు చెప్తున్నానయ్యా అని అన్నాడు. అని ఆ విధంగా వినిమయం జరిగింది. అంటే ఏంటి, కర్ణుడు తన సహజమైనటువంటి కవచకుండలాన్ని ఇంద్రుడికిచ్చి ఇంద్రుడి దగ్గర నుంచి ఒక అమోఘమైనటువంటి శక్తిని పొందాడు. ఎందుకంటే దేవేంద్రుడు లాంటి వాడు యాచించడానికి వస్తే లేదని చెప్పడం అనేటువంటిది తన ధర్మం కాదనుకున్నాడు. అందువలన ఆయన అలా ఇచ్చాడు అని తెలియజేస్తూ స్వస్తి.